దుగ్గిరాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కూటమి నాయకులు మంగళవారం నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని అంబేద్కర్ కు నివాళులర్పించారు. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మండలం బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్రావు, దేవరపల్లి చంటి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల కృష్ణప్రసాద్, నూకతోటి రవి, బుస్సా నాగరాజు, నాయుడు బాబురావు, ఈమని గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్ సిద్దుల శ్రీవాణి, ఉజ్వల హరిణి, గద్దే వాసు, యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, చుండూరు ఉమామహేశ్వరరావు, కాబోతు దేవదాస్, వాసిరెడ్డి వినోద్, పసుపులేటి రవి యాదవ్, యార్లగడ్డ రమేష్, కంచర్ల మోహన్ రావు, మన్నవ సాంబశివరావు, గణేష్, మహేష్, నెమలికంటి దేవదాస్, మెగావర్ శంకర్ నాయక్, కర్రీ రమేష్, లక్ష్మారాజ్యం, వీరంకి సాంబయ్య, పినపాటి వీరస్వామి, కాజా భాస్కర్రావు, కర్రీ రమేష్, గోలీ నెపోలియన్, బుర్రా జీవరత్నం, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల గ్రామాల్లోని ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన కృషివలుడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క చోట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం మనం అందరం చూస్తున్నాము. ఆయన భారతదేశంలో స్వతంత్ర సమరయోధుడుగా, అలాగే స్వతంత్రం వచ్చినాక న్యాయశాఖ మంత్రిగా, శ్రామికులకి పని గంటలు తగ్గించిన విధానం అయితేనేంటి, అయితేనేంటి, ప్రజలందరికీ ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వం, మనకి హిందువులకి భగవద్గీత ఎలాగో, మైనార్టీలకి మనకి ఖురాన్ ఎలాగో, క్రైస్తవులకి బైబిల్ ఎలాగో, అలాగే భారతదేశ పౌరులందరికీ కూడా భారత రాజ్యాంగం ఉండటం వల్ల ఈ రోజు భారతదేశ పౌరులందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆయన కృషి వల్లే. ఆయన నిరంతర కృషి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఒక అంబేద్కర్ గారి జయంతి, బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి, వర్ధంతి అప్పుడే కాకుండా ప్రతిరోజు వారి ఆశయ సాధనల కోసం నేటి యువత అందరూ పయనించాలని కూడా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో, అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద, అలాగే బంగ్లాలో, మండల పార్టీ కార్యాలయాల్లో, పంచాయతీ కార్యాలయాల్లో అన్ని చోట్ల కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నమస్కారం. ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు దుగ్గిరాల మండలంలో పార్టీ ఆఫీసులో, మండల ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాలలు వేసి కూటమి ప్రభుత్వ నాయకులతో, అధికారులతో కలిసి ఘనంగా జరుపుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రత్న, రాజ్యాంగ కమిటీ ముసాయిదా చైర్మన్ గా ఎన్నో సేవలు అందించారు. భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశంలో అంటురానితనం, కుల నిర్మాణం కోసం ఎంతగానో కృషి చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల వారికి సమాన హక్కుని కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం. నియోజకవర్గం, మన దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామంలో మన పార్టీ ఆఫీస్లో, అలాగే మన సెంటర్లో కానీ, ఇక్కడ మండల ఆఫీస్లో కానీ మన అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా మనం ఆయన పుట్టినరోజు సందర్భంగా నివాళులర్పించుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం కూడా నడుచుకుంటున్నాము. అది ప్రజలకి ఇచ్చినది ఏంటంటే బాంబులు, కత్తులు, గన్నులు ఏమి ఇవ్వలేదండి. ఆయన ఓటు హక్కు అనే ఒక నినాదంతో ఆయన మనకి ఒక అంతరాన్ని ఇచ్చారు. వారి అడుగుజాడల్లోనే మన అందరం కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలోనే మనకి ఒక రాజ్యాంగం, దాని ద్వారా ఒక మనకి అమరావతి అనే రాజధాని కూడా మనం ఇప్పుడు నిర్మించుకోవడానికి మనకు గొప్ప అవకాశం ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే మనకు కల్పించబడింది. దానికి మనం ముఖ్యంగా మన కోట ప్రభుత్వానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అణగారిన వర్గాల వారికే కాకుండా బాలికలకు, మహిళలకు, దళిత బలహీన బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న మన అంబేద్కర్ గారు చిన్న వయసులోనే వారు ఎన్నో కష్టాలను అనుభవించి, వారు ఎన్ని అనుభవించినా కూడా వారు ఒక చదువుకోవాలనే ఒక నినాదంతో వారు ముఖ్యంగా మంచి చదువు కోసం వారు ఎక్కడైనా సరే ఉండి చదువుకోవాలి,
మన స్కూల్లోకి రానియకుండా కూడా మంచినీళ్ళు ఇవ్వకపోయినా సరే మనం చదువుకోవాలి, ప్రజలందరికీ ఒక హక్కును అనేది ఒకటి కల్పించాలి, అందరికి కూడా ఒక భారతదేశంలోనే మంచి గౌరవ స్థానాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో వారు ఎన్నో న్యాయస్థానాలుగా న్యాయంగా పోరాడాలి అనే ఉద్దేశంతోనే వారు రాజ్యాంగాన్ని నిర్మించారు. మనం అందరం కూడా మనం సద్వినియోగం చేసుకోవడానికి అందరం కూడా మనం మంచి ప్రభుత్వాన్ని నిర్ణయించుకున్నాము. కూడా నిలవాలని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలోను మరియు దుగ్గిరాల అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద పంచాయతీ కార్యాలయాల్లో ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ రోజున కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇంత మంచి ఒక పండగ వేడుకగా చేసుకోవడం అనేది నిజంగా మనం హర్షించదగ్గ. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని ఆ రోజునే మనకు నిరూపించినటువంటి గత 100 సంవత్సరాల క్రితం ఆయన ఫ్యూచర్ లో భవిష్యత్తు ఇలా ఉంటది, ఇలా ఉండాలి, రాజ్యాంగ ఫలాలు ఇలా అనుభవించాలి, ఇలా అనుభవిస్తే మనం రాజ్యాంగాన్ని ఇలా భద్రపరిచిన వాళ్ళు అవుతాం అనేది ఆ రోజునే గుర్తెరిగినటువంటి ఒక అంటరాని తరాన్ని, ఒక నిరక్షరాతను నిర్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి ఈ రోజు జయంతి వేడుకలు జరుపుకోవడం మన కూటమి ఆధ్వర్యంలో నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అయితే దళితుడు ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగిందో ఆ రోజున ఈ రోజు ఆ రాజ్యాంగ ఫలాల్ని మన దళితులు అందరూ అనుభవిస్తూ మన రాజ్యాంగాన్ని పర్యవేక్షించడం అనేది గొప్ప విషయం. రాజ్యాంగం ఈ రోజున మనం పరిరక్షింపబడుతుంటే ఆయన చేసినటువంటి కృషి ఈ రోజున మనం అందరం కొనియాడాల్సిన అవసరం ఎంత ఉంది. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఒక కలం ద్వారానే మన దేశానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఆయన్ని మనం ఈ రోజున ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం అనేది ఈ రోజున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దుగ్గిరాల గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో కూడా ఎంపీడీఓ గారి ఆఫీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1991 ఏప్రిల్ 14వ తారీఖున మహు అనే ఒక చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన బారెట్లా చదివి డాక్టరేట్ డిగ్రీలు అనేకం సంపాదించి భారత రాజ్యాంగ పరిషత్తులో మెంబర్గా చేసి ఆయన భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన మనకు సేవలు అందించడం జరిగింది. తొలి న్యాయశాఖ మంత్రిగా చేపట్టిన తొలి ఆయన్ను రాజ్యాంగ పరిషత్ తరపున భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా ఆయన్ని నియమించడం జరిగింది. ఆయన కాక 6 ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అనేక దేశాల యొక్క రాజ్యాంగాలని విశ్లేషించి క్రోడీకరించి ఒక ఆదర్శవంతమైన ఒక ప్రజాస్వామిక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి, ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక ఆదర్శవంతమైన శక్తివంతమైన సర్వజన ఒక రాజ్యాంగాన్ని ఆయన రూపకల్పన చేయటం జరిగింది. దాన్ని కీర్తిస్తూ అనేక చోట్ల ఆయన యొక్క భవనాలను ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన సోదరులకు ఆయన రిజర్వేషన్లు కల్పించి వారి యొక్క జీవన ప్రమాణాలని అభివృద్ధి చెందేటట్లుగా ఆయన రాజ్యాంగం రూపకల్పన చేశారంటే రాజ్యం పట్ల ఆయనకున్న అభిమానాన్ని ఆయన చాటుకున్నారు. 26వ జయంతి నా రాజ్యాంగం గౌరవించాలని చెప్పి తెలియజేసుకుంటూ మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, అనధికారులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అంబేద్కర్ గారి నుంచి చెప్పాలంటే చాలా మంది చాలా విషయాలు చెప్పున్నారు, మనం చెప్పాల్సింది ఏం లేదు. మాత్రం నిజం, అంబేద్కర్ గారు 100 సంవత్సరాల ముందే ఇలా ఉంటుందని ఊహించి ఆయన చేసిన ఈ సృష్టి రూపకల్పనకి, ఈ రాజ్యాంగానికి ఎంతో మనం గొప్పవలసిన విషయం ఆసన్నమైంది. రాజ్యాంగ విలువేందో తెలుస్తుంది. రాజ్యాంగం అంటే ఆయన రాసిన రాజ్యాంగానికి పాలించేది ఎవరైనా ఉండొచ్చు భారతదేశాన్ని, కానీ అతను రాసిందే జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా ఉండొచ్చు, పాలించేది మాత్రం రాజ్యాంగమే. ఆ రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు పాలించాలనుకున్నా అది అయ్యే పని కాదు. దళితులకు ఒక్కడికే మాలా మాదిగలకు గారు సేవ చేశాడు కాదు, అది భారతదేశానికి ఏ రేంజ్లో ఉంటే ఆ రేంజ్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రాశాడు. ఇంకోటి ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీయే కాదు, చాలా మంది దళితుల కిందకు వస్తారు. కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్పేది ఒక్కళ్ళు అంబేద్కర్ని గౌరవించడం నేర్చుకోండి, అంబేద్కర్ విధి విధానాలని ఫాలోఅప్ చేయడం నేర్చుకోండి. అంబేద్కర్ నడిచిన బాటలో నడవటానికి
ప్రయత్నం చేయండి. ద్వారా సమాజం కొంత రూపకల్పన చెందుద్ది. సమాజం గొప్పగా మంచి మంచి విషయాలు ముందుకు తీసుకెళ్ళడానికి, అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండటానికి రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 100% ఉపయోగపడుతుందని నా విశ్వాసం. ఈ రాజ్యాంగం ఎంతో మేలుగా ఉండిద్ది, ఆదర్శప్రాయంగా ఉంటుందని, ముందు జనాలకి, ముందు మన జనరేషన్కి ఇది ఒక దిక్సూచిగా ఉంటుందని నా అభిప్రాయం. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ 138వ జయంతి సందర్భంగా దుగ్గిరాల మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కానివ్వండి, వివిధ ఆఫీసులు అన్నింటిలో కూడా మరి విగ్రహాలని నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చూస్తే ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశ రాజ్యాంగం చాలా బలంగా ప్రతిష్టంగా ఉంది. ఆయన రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగాన్ని ఒక్క అంగుళం కూడా కదిలేదంటే ఆయన ఎంత ముందు చూపుతోనో, ఎంత నడవడికతోనో ఆయన రాజ్యాంగాన్ని ప్రతిష్టంగా నిర్మించారనేదని మనందరం కూడా గమనించాలి. చిన్ననాటి తనములో చదువుకోవడానికి కనీసం స్కూల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజున అంటరానితనం ఆయన బయట ఉండి మరి కిటికీలో ఉండి అక్షర జ్ఞానాన్ని నేర్చుకుని ఈ రోజున భారతదేశాన్ని ఒక సింహాసనాన్ని తయారు చేసి ప్రజలందరూ కూడా ఆ సింహాసనం మీద కూర్చుని చక్కగా వేలే విధంగా చేశాడంటే ఆయన గొప్ప విధానానికి, ఆయన చేసినటువంటి త్యాగానికి భారతదేశం కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున అంబేద్కర్ గారిని కొనియాడుతున్నాయి. ఈ రోజున జయంతి ఉత్సవాలు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ఒకదానికే కాదు, ఇలా బొడుగు బలహీన వర్గాలు కూడా ఇలా పదవులు అనుభవిస్తున్నారంటే మరి ఆయన చేసిన పుణ్యమే. చాలా మంది నాయకులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ అనేక హోదాల్లో ఈ రోజున రిజర్వేషన్ సమకూర్చడం వల్ల కింది స్థాయి వర్గాలు కూడా ఈ రోజున ఆ పదవుల్లో కూర్చుని మరి శాసనం చేయటం, మరి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అదే విధంగా నాయకులందరికీ కూడా సమాన హక్కు కల్పించినటువంటి మరి కూటమి నాయకులందరికీ కూడా ఈ రోజున వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం అండి. 135 జయంతిని ఈరోజు తెలుపుకుంటూ దుగ్గిరాల మండలం హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అందరూ కూడా నాయకులందరూ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలిపి అందరికి కూడా మరి ధన్యవాదాలు అండి. దుగ్గిరాల చెన్నకేశవ నగర్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 1,25,000 రూపాయల చెక్కును కూటమి నాయకులు మంగళవారం అందజేశారు. చెన్నకేశవ నగర్కు చెందిన కొక్కిలిగడ్డ అబ్రహం తన వైద్య ఖర్చుల కొరకు ఇబ్బందులు పడడంతో స్థానిక నాయకులు స్పందించి చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, డీసీ చైర్మన్ గౌర్నేని అనిల్, మాజీ ఎంపీపీ వెనిగల్ల శ్రీకృష్ణ ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, ఈమని మాజీ సర్పంచ్ సిద్దల శ్రీవాణి, ఉజ్వల హరిణి, పసుపులేటి రవి యాదవ్, కాబోతు దేవదాస్, మెగావా శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల గ్రామానికి చెందిన అబ్రహం గారికి 1,25,000 LOC చెక్కును అందించడం జరిగింది. అనారోగ్య కారణం వల్ల ఒక కుటుంబానికి అండగా నారా లోకేష్ గారు LOC చెక్కును అందించడం జరుగుతుంది. దుగ్గిరాల మండలంలో ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి దుగ్గిరాల గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ అబ్రహం గారికి వెన్నుపూస ఆపరేషన్ వెంటనే లోకేష్ గారి ఆఫీస్లో 48 గంటల్లోనే వారికి 1,25,000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. వారి కుటుంబానికి పేదవారు ఎవరు కష్టంలో ఉన్నా కానీ ఒక సొంత బిడ్డ కొడుకులాగా అందరికీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అండగా నిలుస్తున్నది కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలు చేయడం కోసం అని చెప్పి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రజా రాజధాని పోలవరం నిర్మించాలన్నా, ప్రజా రాజధాని నిర్మించాలన్నా, ఈరోజు ప్రజల బాగోగులు చూడాలన్నా కూటమి ప్రభుత్వం వల్లే. కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ప్రజల తరపున లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు కొక్కిలిగడ్డ అబ్రహం గారు ఆరోగ్యం బాగాలేదని మొన్న మా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది, మండల పార్టీ ఆఫీస్కి. అయితే
మేము ఆ కాగితాలు మొత్తం తీసుకొని లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ని తీసుకొని అక్కడికి వెళ్ళగానే వాళ్ళు వెంటనే స్పందించి ఆఫీస్ వారు లోకేష్ గారి టీం స్పందించి ఈయనకి ఆపరేషన్ వెంటనే చేయాలి కాబట్టి అని లోకేష్ గారు వెంటనే వాళ్ళ టీం స్పందించి ఎల్ఓసి చెక్ ఇచ్చారు. 1,26,000 రూపాయలు ఎల్ఓసి చెక్ అందజేశారు. అందుకని లోకేష్ గారికి మా చెన్నకేశనగర్ తరఫున మరియు మా దుగ్గిరాల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారికి హెల్త్ బాగాలేదు, లోకేష్ గారు సహాయం చేశాడు. ధన్యవాదాలు.